సెలవు చెప్తాను చెవిలో వాడదని కాక ప్రభుత్వ ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు ఈ వాక్యం శరీరంగానే కృపసంత సంపూర్ణై దేవుడు మరి మన ఎదుగు వచ్చి మాట్లాడతాడు. ఆత్మ సంగతి చెప్తున్న మన చెవిలో వాడదని కాక ఈ ఉదయకాల సమయంలో దేవుడి వాక్కు హెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయము 21 వచ్చిన ఆత్మ సంగతి చెప్తున్న మన చెవిలో వాడదని కాక హెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయం 21 వచ్చిన మనుషులను వేటాడుటకై మీరు కుట్టు గుడ్డలకు నేను విరోధనై వారిని విడిపించదను. ఆత్మ సంగతి చెప్తున్న మన చెవిలో వాడదని కాక మీ కవిగిటిలో నుండి వారిని ఉడబెరికి మీరు వేటాడు మనుషులను నేను విడిపించి తప్పించుకొని వచ్చిందను. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిలో వాడదని కాక మరి ఉదయకాల సమయంలో దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే, అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు దేవుడు మిమ్మల్ని సర్వసత్తులకి నడిపించను. తనంత తాను ఏమి బోధింపక వేరినో ముందు సంభవింపో సంగతులు బయలుపరుస్తాడట. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిలో వాడు విని కాక అందుకే దేవుడు సెలవిస్తాను ఈ రోజున మనుషులను వేటాడుడికే మీరు కుట్టు గుడ్డలకు నేను విరోధనే వారిని విడిపించదను. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిలో వాడు విని కాక నేను ఇబ్బంది పెట్టే ప్రతి సమస్యలో దేవునికి తోడై ఉండి నేను విడిపిస్తానో చెప్తాను. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిలో వాడు మనుషులను వేటాడుకే ఏది నేను తరుగుతుంది, ఏ సమస్యను ఇబ్బంది పెడుతుంది. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిలో వాడు విని కాక నడు క్రియల, మాంత్రిక క్రియల, చెదబడి క్రియల, నీ కష్టాల, బాధల, వేదన, ఇబ్బందుల, అప్పుల, నీ అవమానమా, ఏ సమస్య అయినా కావచ్చు. దేవుడు చెప్తాను ఈ రోజున మనుషులను వేటాడుకై మీరు కుట్టు గుడ్డలకు నేను విరోధనై వారిని విడిపించదను. ఆయన శత్రువుల పట్ల నీ పక్షమున వారికి విరోధం నిలబడతారట. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిలో వాడు విన్నాక నా పరిశుద్ధ పర్వతమంతటా ఏ మృగము ఆనిచ్చేది. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిలో వాడు వినగాక అందుకంటే ఈ రోజున మీరు కవిగిటిలో నుండి వారిని ఉడబెరికి మీరు వేటాడి మనుషులను నేను విడిపించి తప్పించుకొని ఇచ్చేదను. మరియు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు మీరు వేసిన ముసుగులను నేను చింపి మీ చేతుల నుండి నా జనులను విడిపించేదను. మీరు వేసిన ముసుగులను చింపి ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిలో వాడు కదా ఏ బంధకాలను, ఏ కష్టాలను, ఏ ముసుగులు పడిపోయినో అందుకని చెప్తాను ఈ రోజున మరియు నేను యెహోవానై అని మీరు తెలుసుకున్నట్లు మీరు వేసిన ముసుగులను నేను చెప్పి మీ చేతుల నుండి నా జనం విడిపించి. ఈ రోజున నీ కష్టమైన ముసుగు, అప్పులైన ముసుగు, నీ బతకైన ముసుగు, నీ పేదరికమైన ముసుగు ఆత్మ సంగతి చెప్తాను మన చెవిలో వాడు కాక నీ చెదపడిన క్రియలను ముసుగు దేవుడు అలాగే చింపి. అందుకంటే ఈ రోజున మీరు వేసిన ముసుగులను నేను చెప్పి మీ చేతుల నుండి నా జనులను విడిపించదను. అంటే నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటారు. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిలో వాడు వినగాక మరి ఈ రోజున నువ్వే సమస్యలు ఉన్నావు, ఏ బంధకాలు ఉన్నావు, ఏ అప్పులో ఉన్నావు, నీ పోలీస్ కేసా, కోర్టు కేసా, నీ పేదరికంలో ఉన్నావా, విడాకులు కావాలని నీ భర్తని ఇబ్బంది పెడుతుందా, భార్య విసిగిస్తుందా, పిల్లలను పోషించుకునే స్థితిలో ఉన్నావా, ఏం చేయని అడ్డగాని స్థితిలో నువ్వు ఉన్నావా. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిలో వాడగా నువ్వు తరమబడుచున్నావా, విలవేయబడుచున్నావా, కృంగిపోయి ఉన్నావా. ఈ రోజున ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిలో వాడు వినగాక ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు. అందుకే ఇక్కడ ఏమంటుందంటే ఈ రోజున హెజ్కేలు గ్రంథము మీరు వేసిన ముసుగులను ఆ చేతుల నుండి నేను విడిపిస్తాను. అంటే మీరు వేసిన ముసుగులు నేను చింపబోతున్నాను. ఈ రోజున నువ్వు ఆత్మ జీవితంలో ఏ చేయగలగోలంటే ఒక ముసుగులో ఉన్నావో. ఇప్పుడు చూడండి, ముసుగు అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తి పోతుంటే సడన్గా వెనుకకు వచ్చేసి అతనికి ఒక ముసుగు వేస్తే అతనికి ఏం కనబడుతుందా? కనబడదు. అంటే ఈ రోజున నీ ఆత్మ జీవితంలో ఏ అపోవది కష్టాలనే నువ్వే ఈ రోజున నీ ఆత్మ జీవితంలో ఈ శ్వాస యాత్రలో ఇప్పుడు అబ్రాహాం చూసుకుంటే ఒక మరణ భయం అనే ముసుగులో ఉండిపోయింది. కానీ అలాంటి బైబిల్కి వెళ్ళి దేవుడు విడిపించడమే కాదు, అతని జీవితంలో ఏం జరగబోతుందో
అది కూడా దేవుడు బయలుపరిచాడు. మరి ఈ రోజున నేను మీకు దేవుడినై ఉన్నాను అంటే నీకు రుజువు మీరు వేసిన ముసుగులో నుండి ముసుగులను చింపి మీ చేతుల నుండి నా జనం విడిపించగలను. ఈ రోజున నీ ఆత్మచేతులు అపోహ కొన్ని కష్టాలు చూపించి కొన్ని ఇబ్బందులు చూపించి నీ ఆత్మచేతులు ఏ కష్టం ఉంటో వెళ్తున్నావు ఆ సమస్య నీకు చూపించి ఈ రోజున నిన్ను భయపెట్టవచ్చు. ఇదే నీ లైఫ్, ఇదే నీ జీవితం, ఇదే నీ యాత్ర. ఉన్న నూలి కష్టం ఉన్న తర్వాత భూమి వదిలిపెట్టవలసిన రకరకాల అపోహది నీ మనసు మీద నీ తలంపుల మీద అనేక విధులని వాటిని ఇబ్బంది పెట్టచ్చు, కుంగదీయచ్చు. ఆత్మ సగం చెప్తారు మాట చెవిగా వాడి కాక. అందుకే దేవుడు చెప్తాను ఈ రోజున, మరి ఈ రోజున నీ కష్టాలను మూసుకో, అప్పులను మూసుకో, ఏ సమస్యలో తెలియదు. ఆత్మ సగం చెప్తారు మాట చెవిగా వాడిని కాక. కుమ్మరోడి చేతిలో జిగని బట్టి ఎలా ఉందో మీరు నా చేతిలో ఉన్నారు. ఈ రెండు ఏ కష్టాలున్నా, ఏ బాధలున్నా, ఏ ఇబ్బందులున్నా, ఏ అప్పులున్నా, ఏ మరణ పడక మీద, ఏ ఐసలో ఉన్నా ఆత్మ సగం చెప్తారు మాట చెవిగా వాడిని కాక. నువ్వు దేని కొరకు ప్రార్థించిన గర్భఫల జాబా, నువ్వు దేవుని ఒక వాగ్దానం పట్టుకొని ఒక సమస్యను తీసుకొచ్చి, ఒక సమస్య దేవుడితో తీసుకొచ్చి ప్రభా ఇక నాకు సహాయం చేయమని నువ్వు అడుగుతున్నావా? అయితే ఉదయకాల సమయంలో దేవుడు నీకు ఏం చెప్తున్నాడంటే, ప్రభు నా ప్రభుత్వం సెలవిచ్చిన వాక్కు భయపడకమో నేను నీకు తోడైనా అంటాను, నేను విడిపించడానికి రక్షించడానికి నేను తోడైనా అంటాను, నీ కన్నీళ్ళు తోడుస్తాను, బతికి రేపటి నార్మలుస్తాను, నీకు నేను దీర్ఘయిస్తాను. ఆ శత్రువు మీద నిన్ను ఏ సమస్యతో వాడు ఇబ్బంది పెడుతుందో ఆ సమస్య మీద నీకు వారికి అధికారం ఇవ్వలేదు. అందుకే వారు వేసిన ముసుగు చేతుల నుండి చెప్పిస్తాడట. అంటే మీరు వేసిన ముసుగులను చింపి నా జనాలు విడిపిస్తా అంటాను. అంటే ఈ రోజున అనేక గొప్ప సాక్షి అయిపోతుంది. నీ బిజినెస్, రియల్ ఎస్టేట్, వ్యాపారము నువ్వు దీవింపబడతావు. నీ కలిగిన సొంత అంతటిని దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఆత్మ సగం చెప్తారు మాట చెవిగా వాడు వినగాక. ప్రభు నా ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు. అందుకంటే ఈ రోజున మరి ఇక్కడ చూద్దాం, ఏజ్కి గ్రంథం 12వ అధ్యాయము ఆత్మ సగం చెప్తారు మాట చెవిగా వాడు వినగాక. మరి ఒక మాట అంటే ఈ రోజున 22వ వచనం, నరపుత్రుల దినములు జరిగిపోవచ్చున్నవి, ప్రతి దర్శనము నిర్ణయమవుతున్నది. రోజులు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, టైం వృధా అయిపోతుంది. నువ్వు వాక్యంలో ప్రార్థించిన, నిరీక్షణ కలిగిన, వేచున్నా, కొన్ని ద్వారాలు మూసుకపోయినా సరే ఒకసారి నిరీక్షణ కోల్పోతున్నావా? ఇక జరగవచ్చు అనుకుంటున్నావా? ఆత్మ ఇక్కడ నరపుత్రుల దినములు జరిగిపోతున్నవి, ప్రతి దర్శనము నిర్ణయమవుతుంది. మనకు అదే రీతిగా యాకోబుని తీసుకుంటే యాకోబు కాయలుగా పడిపోతాడు. కాయలుగా ఉన్నప్పుడు అతనికి కబురు అందుతుంది, ఇగో నీ తండ్రి బాగలేడయాన్ని ఏసపు కళ మరి సమాచారం అందినప్పుడు ఏసపు తన పిల్లల్ని తీసుకుని బయటకు వచ్చేస్తాడు. అంటే ఇక్కడ ఏమంటాడంటే, అతనితో పాటు ఉన్న యాకోబు దగ్గర కూర్చున్న వారందరూ ఏమంటారంటే, ఇదిగో నీ కుమారుడు వచ్చుచున్నాడయ్యా, నీ కుమారుతో పాటు అక్కడ నీ పిల్లలు వాళ్ళు అంటే పిల్లలు వస్తున్నారని అడుగుతాడు. అక్కడ మరి వచ్చిన తర్వాత యాకోబు గాయంగా పడిపోయిన మంచం మీద ఒక మరణ స్థితిలో ఉన్న యాకోబు బలం తెచ్చుకొని మంచంలో కూర్చుంటాడట. మరి ఈ రోజు ఎవరైతే ఏ నిరీక్షణ కోల్పోతుందో తిరిగి బలం తెచ్చుకొని యాకోబు మంచం మీద కూర్చున్నట్లుగా ఈ 2026లో నీకు పక్షి రాలని యవ్వనం బలమిచ్చి ప్రతి వాగ్దానం, ప్రతి దర్శనం నెరవేస్తాడట. నీ పట్ల దేవుని చిత్తం ఏమైనదో అది నెరవేస్తానని చెప్తాడు ఇక్కడ. ఆత్మ అంటే యెహోవా కొరకు ఎదురు చూసేవారు పక్షురాలంటే యవ్వన బలం పొందుకుంటారు. ఈ రోజున ఏది పొందుకోవాలని ఎదురు చూస్తున్నావు? ఏ విశ్వాసం కలిగిన ఈ రోజున ఎక్కడ ఓడిపోయినావు? ఆత్మ సంగతి చెప్తాను మన చెవిలో వాడు వినని కాక. అందుకే దేవుడు చెప్తాను ఈ రోజున, ప్రభుల ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు నరపుత్రుల దినములు జరుగుతున్నాయి. మరి అక్కడ యాకోబు అనుకుంటాడు, ఇక నా కుమార్ నేను చూడాలని అనుకున్నాడు. ఎందుకంటే నాకు ఇక రోజులు గడిచిపోతున్నాయి, నేను ఒక మరణ స్థితిలో ఉన్నాను, మరణ పడక మీద ఉన్నాను, ఇక జరగవచ్చు అనుకున్నాను. కానీ అలాంటి సందర్భంలో అయ్యా నీ కుమారు వస్తానని చెప్పగానే మరి యాకోబు బలం తెచ్చుకొని మంచంలో కూర్చుంటాడట. మరి ఈరోజు నీ ఆత్మజీతులు ఈరోజు ఎవరికైతే ఏ ప్రశ్నకు జవాబు రాలేదో ఈ రోజు నుంచి నీ ప్రశ్నకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. ఆత్మ సగం చెప్తున్న మాట చెప్పిన వాడు వినని దాకా నువ్వు వెంపలేవా, విశ్వాసవా, సేవకువా, ఇన్ని చెట్లు ఏ వాగ్దానం ఉన్నది, ఏం పట్టుకుంటున్నావు? నీ అనారోగ్య సమస్యలా? అందుకే దేవుడు చెప్తాను ఈ రోజున ఆత్మ సంగం చెప్తున్న మాట చెప్పిన వాడు వినని దాక. అంటే దినములు జరిగిపోవచ్చు ఏమంటాను ఇక్కడ, దినములు అంటే ఇక్కడ జరిగిపోవచ్చు, రోజులు గడిచిపోతున్నాయి. ప్రతి దర్శనాత్మకు ఒక దర్శనం యాకోబుకు ఏం దర్శనం? నా కుమారుని చూడాలని కొన్ని రోజులు దర్శనం కలిగి ఉన్నాడు, ప్రార్థించాడు,
దినములు గడిచిపోతున్నాయి. దర్శనము నిర్లక్ష్యమవుతుంది. అంటే ఇక నాకు అనుకున్న దర్శనము ఇక చూడాలి, ఇక నా కొడుకుని చూడాలని అనుకున్నాడు ఈ రోజున. కానీ అంతలోనే ఒక కబురు అందుతుంది, అయ్యా నీ కుమారుడు వస్తున్నానని బలం తెచ్చుకుని కూర్చుంటాడు. అంటాడు, నాయన మరి ఏసత్తో అంటాడు, నా కుమార నేను నీ ముఖం చూడను అనుకున్నా, కానీ నీతో పాటు నీ పిల్లలు కూడా నాకు చూపించింది అంటాడు. మరి ఈ రోజున ఏ దర్శనం కలిగి ఉండి, ఏ విశ్వాసం కలిగి ఉండి, విశ్వాసయాత్రలో నిలబడ్డావా, విశ్వాసం కలిగినవా, నిరీక్షణ కలిగినవా, వేచున్నావా, వినేమా, నీత పరిశుద్ధ నీ ఆశీర్వదగ్రమ ఆత్మవరముల ప్రేడ నీ ఆత్మ వర్ధలుచున్న ప్రకారం అన్ని విషయంలో వర్ధలాలట. మరి చెప్తారా మాట వినేవాడు వినడుగాక. అందుకంటే ఈ రోజున ఈ చందము తగలకుండా ఆయన చేతుల్లో దాస్తారట. ఈ రోజున ఎవరిది ఏ కష్టాలు ఏ బాధలు తెలియదు కానీ యాకోబు అంటాడు, మరణ పడక మీదండి ఇక నేను నీ ముఖం చూచదని నేను అనుకోలేదు, కానీ దేవుడు నీ సంతానం చూపించింది. ఈ రోజున ఎవరైతే ఇక ఇది నేను చూడను అనుకుంటున్నారో 2026 మంచి ఆశీర్వాదాలు చూడబోతున్నాను. ప్రతి సాక్ష్యాలు వచ్చేస్తాయి, ప్రతి కష్టాలు బయటికి రాబోతున్నాను. మంచి జాబ్ అనుకోవచ్చు, గొప్ప చదువుకున్నా నాకు జాబ్ లేదు, ఒక మెంటల్గా డిస్టర్బ్ అయినావా, కురిగిపోయినవా, తలబట్టుకొని కూర్చున్నావా, నిందల అవమానాల ఏ కష్టాలు వెళ్తున్నావు ఈ రోజున అది దేవుడు యాకోబు అంటాడు, దేవుడు నీ సంతానం నాకు చూపించిందయ్యా, కానీ నీ ముఖం చూసని అనుకోలేదు. కానీ ఈ రోజు ఏదైతే నేను చూడను అనుకుంటున్నారో అది నిత్యంగా దేవుడు గొప్ప సాక్ష్యంగా చూపించబోతున్నాడు. నీ కష్టాన్ని కలిగి విడిపిస్తాడు. ఆత్మ సంఘం చెప్తారు మన చెవిగా వాడుకునే దాకా. సరే మనం ప్రార్థించుకుందాం. పరలోక మందన మాట్లాడి నజరేసయ్య ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఈ వాక్యం శరీర ధర కృప సంపూర్ణై నువ్వు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు తండ్రి. ఈ వాక్యం నీరు కట్టి అనేకులు ఫలింపచేయండి అయ్యా. మరి యాకోబు అంటాడు, ఇక నేను నీ ముఖం చూసేదని అనుకోలేదు, కానీ దేవుడి సంతానం చూపించిందని ఈ రోజున ఇంకా మాకు నిరీక్షణ ఇస్తున్న దేవానికి వందనాలు. ఈ నీ బిడ్డలు ఏ నిరీక్షణ కలిగి ఉండి ఇక నీ ఆశీర్వాదం చూడను అని అనుకుంటున్నావు ప్రభా, నాకు ఈ దర్శనం నెరవేరది, ఇక నా చేతులు సాక్ష్యం జరిగే ఇల్లు కట్టలేను, నా పిల్లలు చదివించలేను, ఇక బాబు నాకు జరిగేది పిల్లలు పుట్టరు, ఆత్మసంగం చెప్పి మా అక్క కొడుకు మంచి ఆరోగ్యం ప్రార్థిస్తున్నాము, కానీ ఎప్పుడు డిశ్చార్జ్ వెళ్ళి ఇంటికి వెళ్తామో అనుకుంటున్నావా, ఈ రోజు ఆ రిపర్ నార్మల్ వచ్చేస్తుంది. ఆత్మసంగం చెప్తారా మార్చండి వాళ్ళ కాక ఎంత హాస్పిటల్ ఎన్ని రోజుల నుంచి నుండి అల్లాడిపోతుందో ఈ మీరు బయటకు వచ్చిన తర్వాత ఆ కుమారుడు మీద ఆయన రాకడ వరకు నీతిస్తురుడు ఉదయించబోతున్నాడు. ఆత్మసంగం చెప్తారా మార్చండి వాడు వినని కాక. అందుకే ప్రతి దర్శనం అంటే అనేకులు ఆశ కోల్పోవచ్చు, నిరీక్షణ కోల్పోవచ్చు. మరి యాకోబు దర్శనం లాస్ట్ కోల్పోయి నేను చూడాలనుకున్నాడు, కానీ దేవుడు ఏదైతే దర్శనం కోల్పోయి నేను చూడాలనుకున్నాడో దాంతోపాటు ఎక్స్ట్రా బోనస్ కూడా చూపించింది. యాకోబు తన కొడుకు సంతానం చూపించింది. ఈ రోజు కొన్ని తరగదు విని ఆశీర్వాదం చూడను అనుకుంటున్నావా, ఈ సత్యలోపల ఆశీర్వాదం చూద్దాం అనుకునేది చూడాలనుకొని దర్శనం కోల్పోయినవా, ఈ రోజు నీ తరతరాలు దేవుడు ఆశీర్వదించబోతున్నాడట. పెంట గొప్పలకి వెళ్ళి దేవుడు దీనులు ఎదుగుతాడట. దేవుడు నేను ఏం కోరుకుంటాడు, దీనాత్మ కోరుకుంటాడు. ఆత్మసంగం చెప్తాను మాట చెవిలో వాడు కాక సంపూర్ణ అర్హత అభిషేకించాడు. రక్తంలో వ్యాధులు, ఎముకల వ్యాధులు, పేగుల వ్యాధులు, వెనుపసు నొప్పి, నడు నొప్పి, కన్నప్పుడు జాగ్రత్తల నుండి విడుదల నచ్చని అయ్యే బిడ్డలైనా ఎవరైతే అనారోగ్య సమస్యలు బాధపడుతుందో ఇప్పుడే మీ తల మీద చేపెట్టుకున్నామా, ఇప్పుడే దేవుని ప్రభావం మిమ్మల్ని తాకుతుంది. ఎవరైనా సరే ప్రభా ఈ ప్రాంతాలు ఎవరైతే ఏకీభవిస్తుందో వాళ్ళ ముట్టి స్వస్థపరచదేమో అధిక రక్తస్రావం ఆగిపోవాలి. దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మొత్తం తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నా. నీరసం నుండి విడుదల దంచండి, యాక్టివ్గా సంతోషంగా దంచండి. ఇక దినసరి మీరు మైనసరించడం వల్ల రుజువు శరీరం ఎదుగుదల వచ్చినట్లు ప్రార్థిస్తున్నా. బయట సమస్య ఆగిపోనట్లు ప్రార్థిస్తున్నా. అప్పులు, కష్టాలు, రోగాలు, ఇబ్బందులు, ఆస్తమా, థైరాయిడ్, బీపీ, షుగరు, అల్సర్, ఏ స్త్రీ ప్రాబ్లం, అది ఏ సమస్యనే కావచ్చు ప్రభావ అలాగే విడిపించే దేవానికి వందనాలు. సంపూర్ణ ఆరోగ్యంగా అభిషేకించిందయ్యా. ఆ పేదలు కలిగి విడుదల తెచ్చింది. మరణ పడకండి లేపండి ప్రభా. చెప్పుకొని బాధ చెప్పుడు సమస్యలకి విడిపించండి. బిజినెస్ ఆశీర్వదిల్ల వాళ్ళు మంచి మంచి లావాదేవీలు దయచేయమనుకుంటున్నాను. ఆ బిజినెస్ను ఆశీర్వదించండి. వాళ్ళు కలిగిన సొంత అందరినీ ఆశీర్వదించమనుకుంటున్నాను. సంపూర్ణ ఆరోగ్యంగా అభిషేకించండి. రక్తము వ్యాధులు, ఎముకల వ్యాధులు, పేగుల వ్యాధులు, వెనుపసు నొప్పి, నడుము నొప్పి, కన్నప్పుడు, జాపు నొప్పులు, ఆ చెదవర శక్తులు, చెల్లకి, మాతకు, బాణములు, క్రియల నుండి విడుదల అవసరం వచ్చి కట్టబడమనుకుంటున్నాను. ఐగుప్తులు ఇజ్రాయేలు గొప్పగా వేర్పరిచినట్లు మమ్మల్ని వేర్పరచడానికి రుజువు చూపించండి అయ్యా. ప్రతి ఒక్కరూ ఘోషణలో లెక్క మారిపోవాలి. ఘోషణలు ఇజ్రాయేలు కుక్క నేలకి ఆడించలేదు ప్రభావ, ఘోషణలు వడగళ్ళు పడలేదు ప్రభావ.
ఈ రోజు ప్రతి ఒక్కరూ ఘోష లెక్క మారిపోవాలి తండ్రి. ఐ రిలీజ్ ఆ మెడ నొప్పులను విడుదల చేయి. ఆ బీపీ ప్రతి నార్మల్ తీసుకురండి ప్రభా. ఇక సిక్నెస్ అని కాడి పెట్టండి. తాగడం ఎరికల వరకు ప్రతి ఆయన ఒంటి స్వస్థపరచండి.